ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభము తెలియజేస్తున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. పిల్లరా, నిరీక్షణకు ఆధారముకు దేవుడు ఏ యొక్క కార్యాల కొరకైతే, ఏ సమస్యల కొరకైతే, విడుదల కొరకు, కార్యాల కొరకు ఎదురు చూస్తున్నావు, ఉదయకాల దేవుడు పిల్లరా నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపడినవుతా. లోకరాసిన సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభువు వారు ఎరుకుపరచను ఆయన బయలుదేరి విడిచినప్పుడు ఒక గుడ్డివాడు యేసు ప్రభువు వారు ఆ త్రావ ప్రక్కన నిలుచున్నాడని తెలిసినప్పుడు, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసిన యేసు ప్రభువు వారు వాడి స్వరాన్ని విని వాడి దగ్గరికి వెళ్ళి, నేను నీకేమీ చేకూర్చున్నాను అడగగా, అయ్యా నేను చూపు పొందకూర్చున్నాను. యేసు ప్రభువు వారు వెంటనే వాడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లల గుడ్డివాడు చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. యేసు ఈ భూలోకానికి దేవాతి దేవుడని యేసు ప్రభువు వారు ఈ భూలోకానికి వచ్చి ఆయన బాగు చేస్తాడని, ఆయన పరిస్థితిని మారుస్తాడని చాలా సంవత్సరాలు ఆ గుడ్డివాడు కనిపెట్టి ఎదురు చూశాడు. పిల్లరా, వాడి నిరీక్షణ వ్యర్థం కాలేదు. అలాగే ఎన్నో సంవత్సరాలు నెలల మధ్య దేవుని బిడ్డలారా, దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్న విషయం ఈరోజే అద్భుతం చేయబోతున్నాడు. నిరీక్షణకర్త దేవుడు విశ్వాసంతో సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ దేవుడు మీ బిడ్డల విషయాల్లో, మీ కుటుంబ విషయాల్లో కార్యాలు చేస్తున్నాడు. దేవుడు కొద్ది మాట దీవించుగా. ఆమె మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నిరీక్షణకు ఆధారము దేవుడు నాయన. నీ బిడ్డలైన వారు ఉదయకాలం తండ్రి ఎన్నో దినాల మధ్య ప్రభు నీ కార్యాల కొరకు, నీ మేలుల కొరకు, నీ అద్భుతాల కొరకు ప్రభు ఎదురు చూస్తున్నారు తండ్రి. వారి జీవితంలో నీ కార్యాలు జరిగించండి. వారి సమస్య నుంచి విడిపించండి. వారి అక్కరు తీర్చండి. వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించిన ఆయన సమస్త ఆనందముతోనూ సంతోషంతోనూ వారి కుటుంబాలని దీవించి నడిపించి ఆశీర్వదించిన ఆయన నీ మహిమలో, నీ కృపలో వారిని వర్ధిల్లింపచేయమని, ఉదయకాల దీవులతో నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.